ధీరజ్కి శ్రీవల్లి గురించి మొత్తం నిజం చెప్పేస్తాడు చందు. దాంతో నిజాలన్నీ తెలుసుకున్న ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఒరే చిన్నోడా, ఇందులో ప్రేమ తన తప్పేమీ లేకపోయినా సరే నువ్వు తిడితే పడింది, ఎన్నో భరించింది, నువ్వు అసహించుకుంటే సహించిందిరా. ఇదంతా కేవలం వల్లి గురించి నాన్నకు తెలియకూడదని, నా కాపురం కూలిపోకూడదని, మన ఇంటి పరువు రోడ్డున పడకూడదని చేసిందిరా అని చందు చెప్తూ ఉంటే ఇక ధీరజ్ ఎమోషనల్గా ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు. ఒరే చిన్నోడా, నీ భార్య నిజంగా దేవతరా. నా భార్యను నేను గుడ్డిగా నమ్మి మోసపోయాను. కానీ నీ భార్య మంచితనాన్ని నువ్వు గుర్తించలేక ఇంకా తనని దూరం చేసుకోకురా, దూరం చేసుకోకు అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నిజాలన్నీ తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు ధీరజ్. ఇక జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఓదార్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక తరువాత ప్రేమ ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటే ధీరజ్ వచ్చి జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఎమోషనల్గా ప్రేమని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.